యష్మిన్ అయితే అవినాష్ వేసిన పాయింట్స్కి నామినేషన్లో తను నాది తప్పైంది, ఇక మార్చుకుంటా, ఈ విషయాల్లో ఇప్పటి నుంచి నేను అలా ఉండను అనేసింది. అదేవిధంగా గంగవ్వ కూడా యష్మి మీద వేసినటువంటి పాయింట్స్ కూడా చాలా కరెక్ట్గా ఉన్నాయి. దాని తర్వాత రోహిణి కూడా చాలా మంచి పాయింట్స్ తోటి అయితే యష్మిని నామినేట్ చేయరు. ఈ వీక్లో 6th వీక్ నామినేషన్లో ఎక్కువ ఓట్స్ పడ్డది నామినేషన్ అవ్వడానికి యష్మికి 6 ఓట్స్ పడ్డాయి ఒక యష్మికి. సరే ఏందనేది చూద్దాం. రోహిణి వస్తుంది ఫస్ట్, వచ్చి యష్మిని నామినేట్ చేస్తుంది. యష్మిని నామినేట్ చేసి ఎందుకు నామినేట్ చేస్తున్నా ఏందనే రీజన్గా అయితే తను చెప్పిన రీజన్, నువ్వు మొన్న నబీల్ చీఫ్ అయినప్పుడు నువ్వు ఎందుకు ఏడ్చావు, ఎందుకు నువ్వు అంత జలసిగా ఫీల్ అయ్యావు నబీల్ చీఫ్ అవ్వడం వల్ల అన్నది. అదేవిధంగా ప్రేరణ సంచాలకులుగా సరిగ్గా చేయలేదు, చెప్పాల్సింది ఆ స్పెల్లింగ్ ఇట్లా కరెక్ట్ చేసుకో అని చెప్పాల్సింది, అది చెప్పలేదంటే పృథ్వీ నువ్వు మేఘ చీఫ్ అవ్వడం ఆ ప్రేరణకి ఇష్టం లేదేమో అని కూడా నువ్వు అలా అన్నావు. అవన్నీ తప్పు మాటలనైతే నువ్వు అన్నావు అనేది నువ్వు తప్పుగా మాట్లాడావు, తప్పుగా పోర్ట్రే చేశావు, ప్రేరణని తప్పుగా అర్థం చేసుకున్నావు, ప్రేరణని తప్పుగా చూపించబోయావు పృథ్వీకి అని అయితే మాకు అనిపించింది అని రోహిణి యష్మిని నామినేట్ చేసింది. ఇది కరెక్ట్ 100%. ఎందుకంటే యష్మి అన్నది ఈ మాటలన్నీ అన్నది పృథ్వీని అట్లా పృథ్వీకి ప్రేరణ మీద వ్యతిరేకత తీసుకొచ్చేలా మాట్లాడింది. ఇది 100% కరెక్ట్. ఆమె కూడా ఏమి అది. సెకండ్, నబీల్ అంటే పృథ్వీ కష్టపడ్డాడు అంటావు. మరి నబీల్ ఏమైనా కాలు చాపుకొని కూర్చున్నాడా ఖాళీగా? ఆయన కూడా ఆడుతూనే ఉండగా ఆయన కూడా ఆడుతూనే ఉన్నాడుగా టాస్క్ అని అయితే అన్నదన్నమాట. ఇది దీని తర్వాతకి అయితే ఇట్లా నువ్వు అన్నావు కదా ప్రేరణ అంటే యష్మి అనేది నేను అన్ని పాసిబిలిటీస్లో చూసుకొని మాట్లాడుతున్నా, అలా అనడంలో తప్పేంది అని అంటుంది. తప్పు 100% ఉంది, మళ్ళీ ఏదో కవర్ చేసుకోవడానికి అట్లా ఈ విధంగా. తర్వాతకి రోహిణి సెకండ్ నామినేషన్గా విష్ణుప్రియని నామినేట్ చేసింది. విష్ణుప్రియని నామినేట్ చేసి నేను ఫస్ట్ నుంచి బయట సపోర్ట్ చేస్తూ ఉన్నా, నీకు మాత్రమే నేను సపోర్ట్ చేసిన బయట. ఫస్ట్ 2 వారాలు నీ ఆట చాలా బాగా ఉంది, చాలా రెస్పాన్స్ కూడా బాగా వచ్చి ఉండే, కానీ తర్వాతకి రాను నీ ఆట పడిపోయింది, నీ గ్రాఫ్ పడిపోయింది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది నువ్వు ఎంజాయ్ చేయడానికి రాలే బిగ్ బాస్ హౌస్కి. నువ్వేమన్నా ఎవరితోటైనా ఎంజాయ్ చేయడానికి వచ్చావా బిగ్ బాస్ హౌస్లో అంటే పచ్చిగా మాట్లాడింది. నువ్వు ఎవరితోటైనా ఎంజాయ్ చేయడానికి వచ్చావా బిగ్ బాస్ హౌస్కి, ఎందుకు వచ్చావు బిగ్ బాస్ హౌస్కి అని అయితే గట్టిగా అడిగింది. చాలా పర్ఫెక్ట్ పాయింట్స్తో అడిగింది. బిత్తరపోయింది ఒక్కసారిగా విష్ణుప్రియ. ఏదిరా నా ఫ్రెండ్ కదా ఇదేంది ఇట్లా మాట్లాడింది అనేసి. ఒక్కసారిగా మీరు అబ్జర్వ్ చేస్తే విష్ణుప్రియ ఫేస్ అయితే మాడిపోయింది, అలా వెళ్ళిపోయింది, అట్లా వెళ్ళిపోయింది. నువ్వు దేనికోసం వచ్చావు బిగ్ బాస్ హౌస్కి? బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వస్తావు? ఒక టార్గెట్ ఉండాలి కదా, మినిమం ఏదైనా టార్గెట్ ఉండాలి. నువ్వు విన్ అవ్వాలనే టార్గెట్ ఉండాలి ఖచ్చితంగా నీకు. నువ్వు ఆషామాషిగా ఎవరికి తెలియని పర్సన్ కాదు కదా, ఎంత లక్షల మంది నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంచుకొని ఇల్లు అడుగు పెట్టినావు. అలాంటప్పుడు నిన్ను చూసి బయట వాళ్ళు ఏమనుకుంటారు? నాకు సంబంధించి నా అభిమాన నటి ఖచ్చితంగా మంచి ప్లేస్లో రావాలి, విన్నర్ అవ్వాలి, బాగా ఆడాలి అని వాళ్ళు కోరుకుంటారు కదా. నువ్వు వచ్చి ఇడికి వచ్చి నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు వాళ్ళతోటి వీళ్ళతోటి తప్పితే ఇంకేమైనా ఉందో అసలు? నీ గేమ్, నీ టాస్కులు లేవు, నీ గేమ్ లేవు, నీ ఫన్ లేదు, ఏం లేదు అంటావు. ఏమైనా ఉంటే దాంట్లో ఏమైనా ఉందా? ఎవడన్నా ఆదరిస్తాడు ఆ విషయాలు? ఫస్ట్ 2 వీక్స్ ఎట్లున్నావు, తర్వాతకి ఎట్లున్నావు, ఎవరితో తిరుగుతున్నావు, ఏం సంగతి అసలు అర్థమైందా? ఒకసారి రిమైండ్ చేసుకో నువ్వు ఏం చేస్తున్నావు ఏమో. బయట వాళ్ళు ఏమో ఒక్కసారి ఆడియన్స్ చీ అనేసి అనుకున్నారనుకో కథ నువ్వు ఎడిపోతావు, అడ్రస్ లేకుండా పోతావు, మాట్లాడడానికి కూడా ఉండవు అనే రీతిలో బాగా స్ట్రాంగ్గా చెప్పేసింది అనమాట రోహిణి. తర్వాతకి ఓకే మార్చుకుంటా సరే అని అయితే విష్ణుప్రియ అన్నది ఫైనల్గా. ఆ విధంగా అంటే చాలా మంచి పాయింట్ చెప్పింది. వాటిని కరెక్ట్ చేసుకుంటే విష్ణుప్రియ ముందుకెళ్తుంది, లేదంటే అక్కడ. తర్వాతకి గంగవ్వ నామినేషన్లోకి వస్తుంది. గంగవ్వ వచ్చి విష్ణుప్రియని నామినేట్ చేస్తుంది. సరే ఇది గంగవ్వ విష్ణుప్రియ నామినేట్ చేసి నువ్వు సరిగా ఆడతలేవు, నువ్వు ఎక్కడ అల్లరి చేసినట్టు ఏదో ఒప్పినా కానీ అది చేస్తుంది, అది కరెక్ట్ కాదనిపించింది. ఇది ఒక విషయం అయితే గంగవ్వది. సెకండ్ నామినేషన్గా యష్మిన్ చేసింది. యష్మిన్ చేసినప్పుడు మాత్రం కరెక్ట్ పాయింట్స్ అడిగింది. ఏమని అడిగిందంటే, మేము 8 మంది వచ్చినాం బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్స్గా, మీరు 8 మంది ఉన్నారు. అలాంటిది మీరు మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకోవాలి కదా, ఇంటికి వచ్చినప్పుడు అందరం మమ్మల్ని రిసీవ్ చేసుకొని అందరం కలిసి ఉంటేనే కదా మనం మంచిగా టాస్క్లు అయినా గేమ్లు అయినా ఆడి బిగ్ బాస్ 4 డబ్బులు చేస్తాం, మనం ఒక 2 డబ్బులు తీసుకుంటాం దాంట్లో కదా. అలా చేయలేదు నువ్వు, మమ్మల్ని దూరం పెట్టిరు, మమ్మల్ని పగోలను చూసిరు మీరు, అసలు కలవలే, మాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలే, అందులో నువ్వు అనేసి చెప్పింది. అదేవిధంగా నాకు పాలు కావాలంటే మీకు 10-12 బ్యాగులు మీ దగ్గర ఉంచుకొని ఒక్క పాల బ్యాగ్ ఇవ్వడానికి మీరు ముందుకు రాలే అని కరెక్ట్గా మాట్లాడింది. ఇక్కడ ఏమంటారంటే
ఎందుకు గంగవా నీకు ఇచ్చినావు కదా అంటారు. నీకు ఇచ్చేది ఏంటి, మిగతా వాళ్ళు ఇటుపోతారు, వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. గింత గింత ఇస్తే నీ దగ్గర 10 ప్యాకెట్లు ఉన్నాయి, ఇవాళ రేషన్ మొత్తం తీసుకొచ్చి స్టోర్ రూమ్లో పెట్టామని చెప్పేసి బిగ్ బాస్. దీని తర్వాత చెప్తా, దాని గురించి కూడా మాట్లాడదాం. పెట్టేమన్నాడు, మొత్తం తీసుకుపోయి స్టోర్ రూమ్లో పెట్టు. ఎటుపోయింది అది, బిగ్ బాస్ తీసేసుకుండు. ఎంతసేపు మేము వారం రోజులు తినాలా అన్న దాంట్లో గంగవ అది మాదేం లేదు, గంగవ అంతా నబీల్దే, చీఫ్ ఆయన అన్నది. కానీ ఆ రోజు నైటు యష్మి నబీల్తో ఎలా మాట్లాడింది తెలుసా, మాకు ఖచ్చితంగా ఫుడ్ ఉండాల్సిందే, మాకు ఫుడ్ ఉండాలి ఖచ్చితంగా, వాళ్ళు ఏదో మనం తినంగా ఏమైనా మిగిలితే వేద్దాం, లేకపోతే లేదు, మాకు ఫుడ్ లేకపోతే మాత్రం బాగోదు అన్నట్టుగా ఆ రేంజ్లో మాట్లాడింది. ఏడన్నా కామెడీ చేసిన అంతే, నేను జస్ట్ అంతా ఆయనదే, నబీల్దే, మెగా చీఫ్దే, నేను జస్ట్ కామెడీ చేసిన ఆ రోజు అంటుంది. కామెడీ చేయలే, చాలా సీరియస్గా మాట్లాడింది ఆ రోజు. అది ఈడనే కామెడీ అంటుంది. గంగవ్వ కరెక్ట్ పాయింట్ పట్టుకొని చేసింది, నిజంగా హ్యాట్స్ ఆఫ్ గంగవ్వ ఈ విషయం. ఇంకా తర్వాతకి నెక్స్ట్ అవినాష్ వచ్చి పృథ్వీని నామినేట్ చేసి ప్రభావతి 2.0 టాస్క్ అండ్ బెలూన్ టాస్క్ ఇలా పట్టుకునేది. ఈ 2 టాస్కులు మాత్రమే నువ్వు ఆయన టోపడదు భయ్యా. ఆ ప్రభావతి టాస్క్లో కూడా ఆడపిల్లల మీద నువ్వు చూపించినటువంటి అగ్రెసివ్, వాళ్ళకి దెబ్బలు కూడా తగిలినాయి. ప్రేరణకు అయితే ఇవంతా నల్లగా అయిపోయింది, అట్లా అయిపోయింది. అచ్చులో పడి మేము బయట నుంచి ఆడియన్గా చూసినప్పుడు అయితే మాకు చాలా బాధ అనిపించింది. ఎవడరా వీడు ఇట్లా ఆడుతున్నా అనిపించింది, అంత అసహ్యం అనిపించింది నిన్ను చూస్తే. నువ్వు అలా ఆడినవు గేము, అది నాకు నచ్చలేదు, నా మైండ్కి నచ్చలేదు అన్నాడు. ఎందుకలే, నేను బాగానే ఆడినాగా, ఆడపిల్లలు లేదు అదేంది ఇది అంటూ ఆయన చెప్పింది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిండు. నచ్చలేదు మాకు, అది నా మైండ్ అలా అనిపించింది నీ మీద అప్పుడు, అది నేను చూసినప్పుడు ఆ టాస్క్లు ఆ సీన్స్ గినక చూసినప్పుడు మాకు అనిపించింది అని చెప్పిండు. కరెక్ట్గా చెప్పిండు. ఇంకా మరి నేనే వాడాలి, నువ్వేం వాడాలి, నేనెందుకు చెప్తా, కావాలంటే బిగ్ బాస్ నాడు ఆడు, నీ తిరుగుతో నువ్వు ఆడుకో అన్నాడు. నేను బిగ్ బాస్ హౌస్కి వచ్చింది వాళ్ళు హర్ట్ అవుతారు వీళ్ళు హర్ట్ అవుతారని కాదు, నేను విన్నర్ అవ్వడానికి వచ్చినా అని పృథ్వీ అన్నాడు. మరి విన్నర్ అవ్వు అయితే అవ్వు అన్నాడు. ఆ విధంగా వాళ్ళ మధ్య కొద్దిగా వాడివేడిగా జరిగింది. మంచి పాయింట్స్ చెప్పిండు అవినాష్. రియల్లీ బయట నుంచి చూసిన ఆడియన్స్కి ఆ రోజు అంతే అనిపించింది, అది కరెక్ట్గా చెప్పేసిండు. నా మైండ్కి అదే అనిపించింది రా బాబు ఆ రోజు చూసినప్పుడు, అదే చెప్తున్నా. అంతకుమించి నువ్వేం ఆడతలేవు వస్తుందే అన్నట్టుగా చెప్పేసిండు. ఏదో చిల్ అవ్వడానికి వచ్చినావు, చిల్ అవుతున్నావు అటు ఇటు అన్నాడు. ఇండైరెక్ట్గా నువ్వు విష్ణుప్రియ తోటి తిరిగి అటు ఇటు ఏదో చిల్ అవుతున్నావు, కొట్టుకుంటూ అటు ఇటు అన్నట్టు మాట్లాడింది అనమాట. తర్వాతకి సెకండ్ నామినేషన్గా అవినాష్ యష్మిని చేసి 3 పాయింట్లు వదిలిండు. కరెక్ట్గా ఇట్లా గుచ్చుకున్నాయి అనమాట. ఆ పాయింట్స్ ఏంటి అంటే చూద్దాం. ఫస్ట్ నువ్వు బిగ్ బాస్ హౌస్లో మనీకి ఆ రోజు కన్ఫెషన్ రూమ్లో ఫుడ్ ఇవ్వడానికి వచ్చింది. ఆ రోజు నువ్వు ఫుడ్ ఇవ్వాల్సింది కదా. మనకంటే ఎప్పుడు చూసినా వాళ్ళ భార్య అది ఇది అని అంటారు, అందరూ అంటారు. ఊకే ఈయన ఏడుస్తూ ఉంటాడు, అది ఇది బాధపడుతూ ఉంటాడు అని. మళ్ళీ అవి ఎందుకు ఏడుస్తుండేదంటే ఇవన్నీ మీరు రీజన్ చెప్తారు. అదే అలాంటి రీజను ఫుడ్ వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి వచ్చిందేమో అనుకుని అతను ఎదురు చూస్తున్నాడు చూడాలని. అది కనుక నువ్వు ఆ రోజు ఇచ్చుంటే చాలా బాగుండేది. అది నువ్వు ఇవ్వలే, ఎందుకు ఇవ్వలేదు? అది మీకు తెలుసు కదా, అతను ఎంత బాధపడుతుండేది మీకు కళ్ళకి కట్టినట్టు తెలుసు కదా, ఎందుకు ఇవ్వలేదు అని అదొకటి అడిగిండు. ఇంకొకటి వచ్చేసరికల్లా రివెంజ్ నామినేషన్ వేస్తున్నావు నువ్వు. ఈ వీక్ నామినేషన్ చేసి బయటకు వస్తావు, నెక్స్ట్ వీక్ కూడా నేను నామినేషన్ చేస్తా, నేను వెళ్ళిపోయే వరకు నామినేషన్ చేస్తాను నేను అంటున్నావు. ఎలా నామినేషన్ చేస్తావు? ఆ వీక్ అయిపోయింది. ఈ వీక్లో గేమ్ ఎలా ఆడతాడు, ఏంది, నీతో ఎలా ఉంటాడు, మిగతా వాళ్ళతో ఎలా ఉంటాడు, దాన్ని బట్టి కదా నువ్వు చూసి వేయాల్సిన నామినేషను. ముందే నువ్వు నెక్స్ట్ వీక్ కూడా నువ్వే నేను ఇంటికి వెళ్ళే వరకు నిన్నే రివెంజ్ నామినేషన్ చేస్తా అనడం కరెక్టేనా? అది కరెక్ట్ కాదు కదా అనేసి అదే దాన్ని కూడా ఏం చెప్పలేకపోయిందామా. తర్వాత ఇంకోటి ఏం చెప్పిండంటే, జస్ట్ ఇంతకు ముందే తేజ మణికంఠని నామినేట్ చేసినప్పుడు నువ్వు ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి? తేజ ఆ మణికంఠ నామినేట్ చేస్తున్నానే వెళ్ళి ఆ నామినేటెడ్ ట్యాగ్ మెడలో వేయగానే నువ్వు అన్నాడు. ఎందుకు అంత సైకో అయిపోయావు? మణికంఠని నామినేట్ చేస్తే నీకేమొస్తుంది? అతని మీద ఎందుకు నీకు అంత గర్జు? వీటన్నిటిని చూస్తే అంటే అది నాకు మంచిగా అనిపించింది, బాగా చేసిండు అనిపించింది అంటే అదేంటి, అది కరెక్ట్ కాదు. నువ్వు ఎదురు చూస్తున్నావు ఎవరు చేస్తారా అని, అది తప్పు కదా. అది ఉందంటే నీలో గర్జు ఉంది కరెక్ట్గా అని అయితే తను చెప్పిండు. తర్వాతకి ఫైనల్గా యష్మి ఏం చెప్పిందంటే, డెఫినెట్లీ నేను నా బిహేవియర్ని మార్చుకుంటా అవినాష్ గారు, అదేవిధంగా నేను మాట్లాడే విధానంగా నేను మార్చుకుంటా, ఎక్స్ప్రెషన్స్ కూడా నేను చేంజ్ చేసుకుంటా, మాట్లాడేటప్పుడు నామినేషన్లో కూడా సైలెంట్గా ఉంటా, నాది నేను చెప్పుకున్న తర్వాత అన్నట్టుగా అయితే. ఎందుకంటే నామినేషన్ సైలెంట్గా ఎందుకుంటే ఇప్పుడు అవతల తేజ వేస్తుంటే ఎస్ అట్లాంటివి చేయొద్దు అన్నట్టుగా అయితే, అట్లాంటివి చేయనీగ మీదట అన్నట్టయితే నేను మార్చుకుంటానైతే అన్నది. ఫస్ట్ టైము నన్ను నేను మార్చుకుంటా, ఇవన్నీ మార్చుకుంటా, ఈ సంఘటనలు ఇట్లాంటి విషయాలు నేను మాట్లాడే విధానం కావచ్చు, నా ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, నేను మాట్లాడేటప్పుడు
ఉండే హావభావాలు కావచ్చు మార్చుకుంటా అని ఫస్ట్ టైం యష్మి అన్నది. అది అలా అనిపించడం ఒక్క అవినాష్ వల్లనే అయింది. మరి అది దాని తర్వాతకి ఇక టాస్కులు అయిపోయినాయి. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. ఇప్పటి వరకు నామినేషన్లో ఉన్నది పృథ్వీ, విష్ణుప్రియ, సీత అండ్ యష్మి అని అయితే చెప్పారు. అయితే ఇక ఇప్పుడు మీరు ఇంతసేపు రాయల్ క్లాన్ వాళ్ళు ఈ ఓజీ వాళ్ళని అయితే నామినేషన్లో చేశారు. ఇప్పుడు ఓజీ వాళ్ళు రాయల్ క్లాన్ నుంచి ఒక ఇద్దరిని డైరెక్ట్గా మీరు నామినేషన్ చేయొచ్చు అని అయితే చెప్తాడనమాట. ఇటువైపు వీళ్ళు కూడా రాయల్ క్లాన్ నుంచి కూడా మీరు ఎవరినైనా ఒకరిని మీ దగ్గర ఉన్నటువంటి ఆ ఇమ్యూనిటీ షీల్డ్ని ఉపయోగించి అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. షీల్డ్ని ఉపయోగించి ఒకరిని సేవ్ చేసుకోవచ్చు. ఆ పేరు తెలియజేయండి మీరు డిస్కషన్ చేసుకున్నాను. కానీ ఇటు వెళ్ళి వీళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. చేసుకొని ఫైనల్గా 9ని పవన్కి అయితే ఇవ్వాలనుకుంటారు. లాస్ట్ 7th సీజన్లో వచ్చినప్పుడు 1 వీక్లో నిలిపోయావు కదా, మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ వద్దు, సరే వస్తుందని కాదు కానీ తీసుకుందాం అన్నట్టుగా అయితే 9ని పవన్కి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అటువైపు వాళ్ళు 9ని పవన్ అండ్ మెహబూబ్ని నామినేట్ చేయాలని అయితే డైరెక్ట్గా వాళ్ళు అనుకొని వస్తారు. వచ్చి బిగ్ బాస్కి ఫస్ట్ వీళ్ళని అడుగుతాడు. రాయల్ క్లాన్ వాళ్ళని అడిగినప్పుడు వీళ్ళు మేము 9ని పవన్కి ఇస్తున్నాం సార్ షీల్డ్ అని చెప్పగానే, సరే ఆమె చేతిలో పెట్టండి తీసుకొచ్చాను కానీ వాళ్ళు తీసుకొచ్చి 9ని పవన్కి ఇస్తారు. అటువైపు చూస్తే తర్వాత వాళ్ళని అడుగుతాడు ఓజీ వాళ్ళని అడిగినప్పుడు ఎవరిని నామినేట్ చేస్తారంటే వీళ్ళు ఆల్రెడీ 9ని పవన్ అనుకున్నారు. 9ని పవన్ వీళ్ళు షీల్డ్ ఇచ్చారు. మళ్ళీ మనం ఇప్పుడు 9ని పవన్ చేస్తే అనవసరంగా ₹1,00,000 బ్యాగ్ వెళ్ళిపోతాయి, ఎందుకులే అనేసి వాళ్ళు ఇక మార్చుకుంటారు. అప్పటికప్పుడు మార్చుకొని మెహబూబు అండ్ గంగవ్వని కూడా నామినేషన్లో పెడదామంటే గంగవ్వని నామినేషన్లో పెడతారు అనమాట. ఇది ఈ విధంగా నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ అవుతుంది. మొత్తానికి నామినేషన్లో ఉన్నది 6 మెంబర్స్. ఆ 6 మెంబర్స్ ఎవరంటే ఇందాక 4 ప్లస్ ఇప్పుడు మెహబూబు అండ్ గంగవ్వ, వీళ్ళ 6 నామినేషన్ ఉన్నారు. ఈరోజు 10:30 నుంచి అయితే నామినేషన్స్ ప్రక్రియ ఓటింగ్ మనం వేయడం వచ్చు అనమాట స్టార్ట్ అవుతుంది. అయితే ఇక బిగ్ బాస్ నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. నెక్స్ట్ డే ఈరోజు అయిపోయింది. నెక్స్ట్ డే బిగ్ బాస్ ఏం చెప్తాడంటే ఎక్కువ మంది బెడ్రూమ్స్లో కూర్చొని శుభ్రంగా మెయిన్గా నైనిక అటు ఇటు పోయి ఏం లే బెడ్రూమ్లో కూర్చొని ముసుగేసుకొని అనుకుంటుండేది. ఏమనుకున్నారు ఏమో కానీ ఏంట్రా ఊరికే బెడ్రూమ్లో పోయి కూర్చుంటారని చెప్పేసి ఇవాళ బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే బెడ్రూమ్స్లో నైట్ లైట్స్ ఆఫ్ అయిన తర్వాత మాత్రమే వెళ్ళి బెడ్స్ మీద పడుకోవాలి, తప్పితే మిగతా టైంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బెడ్ మీద పడుకోవడానికి వీల్లేదు అనేది చెప్పడం జరిగింది. బెడ్రూమ్లో కూర్చోవచ్చు వెళ్ళి, కాకపోతే బెడ్రూమ్లో ఇక పడుకొని ముసుగేసుకోవడానికి అయితే లేదు. డే మొత్తం నైట్ లైట్స్ ఆఫ్ అయ్యి ఉదయం లైట్స్ ఆన్ అయ్యే వరకు మీరు బెడ్ మీద పడుకోవచ్చు, మిగతా టైంలో బెడ్ మీద పడుకోవద్దు. ఇది చూసుకోవాల్సిన బాధ్యత మెగా చీఫ్ అయినటువంటి నబీల్ మీద ఉందని అయితే చెప్పడం జరిగింది. తర్వాతకి ఇక ఇలా నడుస్తుంటుంది. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఎవరి పనుల వాళ్ళు నమ్మకం అయిపోతారు. గార్డెన్ ఏరియాలో గంగవ్వ, విష్ణుప్రియ, తేజ, గౌతమ్, పృథ్వీ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటారు. 9 పవన్ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడతారు. గంగవ్వ చెప్తుంటుంది, గంగవ్వ నీకు ఎంతమంది పిల్లలు, ఎంతమంది మనవరాలు అంటే గంగవ్వ ఇంతమంది అని చెప్పేసి నా ఒక మనవరాలకు పెళ్లి కూడా అయిందమ్మా అని చెప్తుంది. చెప్పిన తర్వాత అంటే అప్పుడు విష్ణుప్రియ ఏముంటుందంటే మా నాయనమ్మ కూడా ఎన్ని దేవునికి మొక్కుతుందో ఎన్ని పూజలు చేస్తుందో నా పెళ్లి కావాలని అంటది. మరి చేసుకోవచ్చు కదా, నా మనవరాలు అయితే నీ అంత కూడా లేదు, ఆమెకు చేసినావు, నువ్వు కూడా పెళ్లి చేసుకోవచ్చుగా అంటే ఇక విష్ణుప్రియ అంటది నన్ను పెళ్లి చేసుకునేవాడు ఎలా ఉండాలంటే వీరుడు సూర్యుడు ధీరుడై ఉండాలి గంగవ్వ, అలాంటి వాడు ఇప్పటి వరకు నాకు తారసపడలేదు, అలాంటి వాడు కనుక తారసపడితే నేను పెళ్లి చేసుకుంటా అంటది. అప్పుడే పక్కన ఉండి తేజ ఉండి నేను ధీరుని కాదా, సూర్యుని కాదా, వీరుని కాదా అనేసి నన్ను చేసుకొని మంచిగా చూసుకుంటా అంటాడు. అంటే నాతో పాటు నాకు నీలాంటి వాడు వద్దు, నువ్వు సుండ్రుండలాగున్నావు అంటది. సుండ్రుండలాగున్నావు నాకు వద్దు అంటది. అదేవిధంగా నాతో పాటు డ్యాన్స్ చేయాలి, నాతో పాటు నా హైట్ ఉండాలి అని ఇవన్నీ చెప్తుంది అనమాట. డ్యాన్సే కదా వేస్తాడు నా మనోడు చూడ అంటది గంగవ్వ. అనగానే సరే దా అని పోయి ఇద్దరు డ్యాన్స్ వేస్తాడు. తేజ కూడా బాగానే ట్రై చేస్తాడు, డ్యాన్స్ చేస్తాడు. డ్యాన్స్ చేసిన తర్వాత ఇద్దరు ఏమంటుందంటే ఇంకేది మనోడు బాగానే చేసిన డ్యాన్స్ ఇక పెళ్లి చేసుకో అంటది గంగవ్వ. ఇక పెళ్లి చేసుకో అంటది. డ్యాన్స్ ఒకటే కదా, నా హైట్ ఊర్లేడు ఆయన, నాకు ఇడికి వస్తాడు, నేను హక్ చేసుకోవాలనుకుంటే ఇగో ఇట్లా పట్టుకోవాలంటది. తేజ అంటాడు ఇట్లా ఎందుకు పట్టుకుంటావు, ఎవరైనా హక్ చేసుకుంటే ఇట్లా పట్టుకుంటారు కానీ ఇట్లా పట్టుకుంటారా అంటాడు. అనేసి పక్కన పృథ్వీ రా నువ్వు రా పృథ్వీ రా అని పృథ్వీని తీసుకొచ్చి ఇగో ఇట్లుండాలి అని అయితే పృథ్వీని హక్ చేసుకుంది. ఆమెకు కావాల్సిన పృథ్వీ ఆడ. ఇంతమంది చెప్పింది అదే, ఓషే నీ ఆట నువ్వు ఆడే, ఎందుకు వాడిని చుట్టూ ఈయన చుట్టూ తిరుగుతావు, వద్దు అవి వదిలే. సరే ఎంటర్టైన్ చేయడం కోసం ఏదైనా ఒక లవ్ ట్రాక్ తీసుకురావడం అనుకుంటే ఆ పరంగానే గట్టిగా ట్రై చేయి, అది లేకుండా మళ్ళీ సైలెంట్గా ఉంటే వేస్ట్ కదా.
ఏదైనా ట్రై చేయాలంటే అట్లనే ట్రై చేయాలి. ఆ విధంగా జరుగుతుంది మొత్తానికి. దాని తర్వాతకి ఈవినింగ్ అవుతుంది. మధ్యలో పెద్దగా ఏం లేదు. ఈ రేషన్ టాస్క్ ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో చేసిన. సరే ఇక్కడ కూడా ఎపిసోడ్లో వచ్చింది కాబట్టి మళ్ళీ షార్ట్గా చెప్తా. అది లైవ్లో జరిగిన విషయాలు ఎపిసోడ్లో చెప్పిన, ఇంతకు ముందు వీడియోలో చెప్పేసిన. ఇప్పుడు కూడా ఎపిసోడ్లో వచ్చింది కాబట్టి లైట్గా చెప్పేస్తాం. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. ఉన్న రేషన్ మొత్తం కూడా తీసుకొచ్చి స్టోర్ రూమ్లో పెట్టండి, బిగ్ బాస్ సూపర్ మార్కెట్ ఓపెన్ కాబోతుంది అనేది చెప్తాడు. ఇక వీళ్ళందరూ కూడా రేషన్ తీసుకెళ్తారు. వీళ్ళకి దొరికిందే ఛాన్స్. కానీ పాల ప్యాకెట్ అన్ని దాపెట్టుకోరు కదా, ఆ పాల ప్యాకెట్లు అన్ని లోపలేయాలి. ఇక ఏం చేస్తారంటే అబ్బా ఊకున్నాయి మొత్తం పోతున్నాయి కదా, వాళ్ళకి ఇచ్చిన బాగుండేది, అనవసరంగా పరుగు పోయిందే, అటు గంగవ్వ చెప్పి నామినేషన్ పెట్టి ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఈ ప్యాకెట్లు మొత్తం వృధాగా రిటర్న్ పోతున్నాయి కదా అనుకుని ఏమనుకోరు. కానీ మొత్తానికి ఓట్స్ ఉంటాయి, ఓట్స్ మొత్తం కప్స్లో నింపుకొని మొత్తం ఆల్మోస్ట్ పాలు మొత్తం పోసుకొని నింపుకున్నారు. ఎవరికి వాళ్ళు దీన్ని కూడా తీయరు. ఫైనల్గా అట్లా అయిపోయిందా. అది అయిపోయిన తర్వాత ఓట్స్ ఇంకా మిగిలినాయి, పెద్ద డబ్బు ఉంది దాంట్లోనే. అందరి పంచి పెడుతుంది యష్మి. ఆయన జోలో పోసుకుంటారు. బిగ్ బాస్ వార్నింగ్ చూడు, యష్మి వినపడలేదా నీకు, ఏం చేస్తున్నావు, లోపల పెట్టమంటే తీసుకుపోయి పంచుతున్నావు, ఏం సంగతి అని వచ్చేసి మళ్ళీ అన్ని తీసుకుపోయి లోపల పెట్టారు. ఆ విధంగా అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇక నబీల్కి చెప్తారు, ఎవరికాలు ప్లాన్ చేసుకుంటారు, ఎట్లా సూపర్ మార్కెట్కి ఎట్లా తేవాలి, సామాన్ ఎట్లా తెచ్చుకోవాలి, ఏంటి ఏదేమి తీసుకురావాలి, ఏం మర్చిపోవద్దు అన్నట్టు ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటుంటారు. వీళ్ళు వేసుకుంటుండగానే అక్కడ ఉన్నటువంటి టీవీలో మొత్తం డిస్ప్లే అవుతుంది. మొత్తం సూపర్ మార్కెట్ ఎలా ఉంటుంది, ఏ మూలన ఏముంది, ఏ టీవీలో చూస్తే ఏమవుతుంది, ఆడికి లోపల పోయి నువ్వు ఇచ్చేది అట్ట గుడ్ టైం. ఆ టైంలో బరబరా ఏది దొరికితే అది వేసుకొని లోపల వేసుకోవడమే. అంతే తప్పితే ఇక్కడ టీవీలో చూసి ఆడికి పోయి క్యాచ్ చేసే అంత అయితే లేదు. కాకపోతే కొద్దిగా సాల్ట్ అవి ఎక్కడో కార్నర్లు ఎటో పెట్టినట్టుండు, వాటి కోసం ట్రిక్ ఇవ్వడం కోసమే అది పెట్టేసింది అనమాట. ఫైనల్గా బజర్ మోగుతుంది. బజర్ మోగడానికి ముందు ఇంకోటి చెప్పాలి మీకు ఏంటంటే, ఈసారి ఓన్లీ మొత్తం 2 క్లాన్లకు సంబంధించి కూడా నబీలే సూపర్ మార్కెట్కి వెళ్ళి సామాన్ తీసుకొస్తాడు. నబీల్తో పాటు ఎవరినైనా ఓజీ క్లాన్ నుంచి ఇంకొకరిని సహాయకులుగా తీసుకెళ్ళవచ్చు అని అయితే బిగ్ బాస్ చెప్తాడు. చెప్పినప్పుడు ఇక నిఖిల్ని తీసుకెళ్తున్నా, ఎందుకంటే నిఖిల్ ఇంత ముందు కొన్నిసార్లు వెళ్ళింది కాబట్టి ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన అయితే బాగుంటుందని అయితే తీసుకుని వెళ్తాడు. బజార్ మోగుతుంది, ఇద్దరు వెళ్తారు, బరాబర్ వెళ్తారు. దొరికిన కాడికి మొత్తం వేసుకుంటారు. ఆ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే లోపల నాన్ వెజ్ ప్యాకెట్ మొత్తం చికెన్ నగ్గెట్స్ అవి మటన్ అంతా తీసుకుని అయితే లోపల వేసుకుంటారు. మిగతా సామాన్ అంతా చేస్తారు. ఒక టమాటా సాల్ట్ అవి 2 మాత్రం మర్చిపోతారు. బజార్ మోగుతుంది, వస్తే చెక్ చేసుకున్న తర్వాత సాల్ట్ ఉండదు. బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేస్తారు, బిగ్ బాస్ ప్లీజ్ మీకు పుణ్యం ఉంటుంది, ఒక్క సాల్ట్ ప్యాకెట్ అయినా పంపించారు మాకు అని చెప్తాడు. ఇదే అవకాశం కదా అని చెప్పేసి బిగ్ బాస్ ఏమని చెప్తాడంటే, ఓకే మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నా, అదేంటంటే మీరు ఒక్క సాల్ట్ ప్యాకెట్ కావాలంటే 50,000 దాని ధర. ఎందుకంటే మీరు అజాగ్రత్తగా ఉన్నారు, మీరు జాగ్రత్తగా ఉండి తెచ్చుకున్నట్టయితే ఏం లేకపోయింది, అవసరం లేని అడ్డగోలుగా పోస్ట్ చేసుకున్నారు. కానీ మరి ఏదేది అవసరం ఉంటుంది ఏంది అనేది మినిమం చెక్ చేసుకోవాలి కదా, అది కూడా డిస్కషన్ చేసుకోవాలి కదా అన్నట్టుగా మీకు 50,000 ఇస్తున్నా. 50,000కి ఒక సాల్ట్ ప్యాకెట్, మీకు ఎన్ని ప్యాకెట్లు కావాలంటే ఆ 50,000 లాస్ట్కి విన్నర్ అయ్యేటువంటి విన్నర్కి వచ్చేటువంటి విన్నర్ ప్రైజ్లో ఆ 50,000 కావచ్చు, 1,00,000 కావచ్చు కట్ చేస్తా అని అయితే చెప్పడం జరుగుతుంది. వీళ్ళు ఫైనల్గా ఓటింగ్లో అవి వేసుకొని ఒక ప్యాకెట్ తీసుకుంటారు. అది ఒక 50,000, 38 లక్షలు ఉండే ప్రైజ్ మనీ, అది ఒక 50,000 తగ్గి 37,50,000 అవుతుంది. ఇదంతా అయిపోతుంది, తీసుకుంటారు, ఇదంతా సర్దేసుకుంటారు. అయిపోయిన తర్వాత ఈవినింగ్ అందరూ మామూలుగా పిచ్చాపాటి బాతకాన్ని కొడుతుంటే జనరల్గా మాట్లాడుకుంటారు. ఇటు నయని పావని, గౌతమ్, వీళ్ళంతా విష్ణుప్రియ, మన అవినాష్, ఇటు తేజ అందరూ కూర్చొని జనరల్గా మాట్లాడుకుంటుంటే మాటల్లో మాట వాళ్ళది, పోయినసారి నువ్వు నామినేషన్ వేయబట్టికే నేను పోయినరా, నువ్వు రివెంజ్ నామినేషన్ చేసినావు నా మీద అని నయని పావని కామెడీ సీత ఉంటుంది అక్కడ మామూలుగా ఏదో బాధకాన్ని కొడుతూ అంటే ఒక్కసారిగా టేస్ట్ తేజ వచ్చేసి, నువ్వు నన్ను నామినేషన్ చేసినావు, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చూసిన ఆ ఎపిసోడ్ చూస్తే పచ్చి బూతులు తిట్టిరు నిన్ను, అసలు అందరూ ఎట్లా నామినేట్ చేస్తావు తేజను అని వాళ్ళందరూ పచ్చి బూతులు తిట్టిరు అనేసి అంటాడు. ఆ అమ్మాయి ఫీల్ అయ్యి ఏడుస్తుంది. ఇదే నీ ఒక్కసారి ఏదో కామెడీగా మాట్లాడుతుంటారు, ఒక్కసారిగా మనోడు సీరియస్గా నిన్ను పచ్చి బూతులు తిట్టిరు వాళ్ళు, ఆ వీడియో నేను చూసిన అనేసరికి ఒక్కసారి ఫీల్ అయింది అమ్మాయి, ఈడేంటరా అనేసి. మళ్ళీ ఫస్ట్ వీకే వీడు ఇన్ని మాట్లాడేదని ఒక్కసారిగా అమ్మాయి ఏడ్చేసి ఎక్కి ఏడ్చేసింది. అందరు పోయి బతిలాడేది కావాలంటే మళ్ళీ తేజ వచ్చి, అరే నువ్వు ఇట్లా అన్నవరా అంటే, అరే నేను అన్నా నాకు గుర్తు కూడా లేదురా, ఎట్లా అన్నా అది ఇది అనేసి పోయి సారీ పావని నేను అనుకోవాలని లేదు, అది ఎలా వచ్చిందేమో నాకు తెలియదు అంటే అంటాడు. తర్వాతకి సర్లేరా ఓకే అనేసి వెళ్తుంది. తర్వాత అమ్మో ఫ్రెండ్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలరా అయినా సర్లే నా నోరు అట్లా వచ్చేస్తున్నాయి మాటలు, కొంచెం కంట్రోల్లో ఉన్నారా అంటే
తేజ తనకి తను చెప్పుకుంటాడు. మొత్తానికి ఈ ఎపిసోడ్ ఇంతవరకు అయితే క్లియర్ అయింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.